ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని సందర్భాలలో సమస్యలు అకస్మాత్తుగా వస్తాయి. అప్పుడు మనం భయపడిపోతాం, గందరగోళంలో పడిపోతాం. దేవుడు మనతో ఉన్నాడా లేదా అని ఒక సందేహం వస్తుంది. ఈరోజు దేవుని వాక్యం అలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని పరిశీలించమని మనకు గుర్తు చేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 8:25. లూకాసు వార్త 8:25 వాక్యం ఇలా ఉంది: అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక సాధారణ ప్రశ్నలా కనిపించిన ఇది యేసయ్య అడిగిన అత్యంత లోతైన ఆత్మీయమైన ప్రశ్న. శిష్యులు యేసయ్యతో కలిసి పడవలో ఉన్నారు. యేసయ్య వారితో ఉన్నప్పటికీ వారు భయపడిపోయారు. అప్పుడు యేసయ్య అడిగిన ప్రశ్న ఇదే: మీ విశ్వాసం ఎక్కడుంది అని. అంటే, మీరు నన్ను చూస్తున్నారు, నా అద్భుతాలు చూశారు, అయినా ఇంకా ఎందుకు భయపడుతున్నారు అని. ఈ ప్రశ్న ఈరోజు మనకు వర్తిస్తుంది. ఎందుకంటే యేసయ్య మన జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఎన్నో సమస్యలు, ఆటుపోట్లు వచ్చినా కూడా మనకు ఏమీ కాకుండా మనల్ని కాపాడుతుంది యేసయ్యే. మనకంటే డబ్బులున్న వాళ్ళు, జ్ఞానులు, గనులు, గొప్ప వంశపు వారు ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడ్డారు, కానీ చూడలేకపోయారు. కొంతమంది అయితే ఒక్కరోజు జీవితాన్ని పొడిగించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ మనం వారికంటే గొప్పవారం కాకపోయినా దేవుని కృప, ఆయన ప్రేమ మనలను ఈ రోజు వరకు నిలబెట్టింది. ఈ వాక్యం ఒక సంఘటన మొత్తం వివరంగా చూద్దాం. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో కలిసి గలిలయ సముద్రం మీద పడవలో ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వాన వచ్చింది. అలలు పడవలోకి రావడం ప్రారంభమైంది. పడవ మునిగిపోతుందేమో అన్నంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇదంతా జరుగుచుండగా యేసయ్య పడవ వెనక భాగంలో నిద్రపోతున్నాడు. శిష్యులు భయంతో పరిగెత్తి యేసయ్యను లేపి ఇలా అన్నారు: ప్రభువా, మేము నశించిపోతున్నాము అని. వారికి అనిపించింది పరిస్థితి అదుపులో లేదు, మేము చనిపోతాము అని. అప్పుడు యేసయ్య లేచి గాలిని, అలలను గద్దించాడు. వెంటనే సముద్రం ప్రశాంతమైంది. అప్పుడు ఆయన శిష్యులను చూస్తూ ఇలా అన్నాడు: మీ విశ్వాసం ఎక్కడా అని. ఈ సంఘటనలో దాగిన ఆత్మీయ సత్యం. ఈ సంఘటన మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పిస్తుంది. మొదటిగా, యేసయ్య పడవలో ఉన్నప్పటికీ గాలి వాన వచ్చింది, అంటే దేవునితో ఉన్నవారికి కూడా సమస్యలు వస్తాయని. రెండోదిగా, సమస్యలు వచ్చినప్పుడు మన నిజమైన విశ్వాసం బయటపడుతుంది. శిష్యులు యేసయ్యతో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఒక గాలి వాన వారిని భయపెట్టింది. మూడోదిగా, యేసయ్య ఒక్క మాట పరిస్థితిని మార్చింది. మనకు అసాధ్యంగా కనిపించిన సమస్య యేసయ్యకు చాలా చిన్నది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా, సమస్య వచ్చినప్పుడు వెంటనే భయపడకూడదు. మన మొదటి స్పందన భయం కాకుండా ప్రార్థన కావాలి. రెండోదిగా, దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకోవాలి. శిష్యులు ఒక విషయం మర్చిపోయారు: పడవలో యేసయ్య ఉన్నాడు అని. మన జీవితం పడవలో కూడా యేసయ్య ఉన్నాడు. మూడోదిగా, విశ్వాసం అంటే సమస్యలు లేకపోవడం కాదు. విశ్వాసం అంటే సమస్యల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడని నమ్మడం. ఈ వాక్యానికి చిన్న ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో గాలి వానలు రావచ్చు, కానీ యేసయ్య మనతో ఉన్నప్పుడు పడవ మునిగిపోదు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో గాలి వానలు వచ్చినప్పుడు భయపడకుండా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. శిష్యుడిలాగా భయపడే బదులు యేసయ్య పడవలో ఉన్నాడని గుర్తు చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా విశ్వాసాన్ని బలపరచండి. ఏ పరిస్థితులనైనా నీ మీద నమ్మకం కోల్పోకుండా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.